వీడియో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేసి. ఈరోజు ఈ వీడియోలో నేను రూమ్ నుంచి బెంగళూరు ప్యాలెస్ వరకు బైక్ మీద రైడ్ చేస్తున్నాను. ఇందులో నో కట్స్, నో డ్రామా, రియల్గా బెంగళూరు రోడ్లు మరియు రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ప్యాలెస్ ఎంట్రీ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేనుండే లొకేషన్ నుంచి బెంగళూరు ప్యాలెస్ స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి దగ్గరగా 15 నుంచి ఒక 20 నిమిషాలు టైమింగ్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. ఈ ఏరియాలో డైలీ ట్రాఫిక్, సౌండ్, రష్ అన్నీ చాలా ఫుల్గా ఉంటాయి. మీరు కూడా చూడొచ్చు. నేను రోజు రోడ్ల మీద చాలామందిని చూస్తూ ఉంటాను. రోడ్ సైడ్లో చూడండి, ఫుడ్ స్టాల్స్, టీ షాప్లు ఫుల్ బిజీ. ఇదే బెంగళూరు లైఫ్ స్పెషాలిటీ. రోజు ఒకే రోడ్డే, రోజు ఒకే మనుషులే, కానీ రోజు ఒకటే కథ మాత్రం కాదు, చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని రోజులు సాఫీగా ఉంటాయి, కొన్ని రోజులు ఫుల్ జామ్ అయి ఉంటాయి. కానీ బైక్ రైడ్ ఫీలింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చేసే ప్రతి రైడ్లోనూ చాలామంది కష్టపడే వాళ్ళని ప్రతిరోజు, ప్రతి చోట, ప్రతి సమయంలో నేను చూస్తూనే ఉంటాను. ఆటో డ్రైవర్లు కానివ్వండి, డెలివరీ బాయ్స్ కానివ్వండి, చిన్న షాపులు రోడ్ సైడ్లో పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరిది ఒకటే టార్గెట్, జీవితాన్ని నడపాలి. ముఖ్యంగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అది. ఒక నిజ జీవితంలో మూమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎందుకు చేస్తూ ఉంటారు, ఎలా చేస్తూ ఉంటారు అనేవి మీతో నేను షేర్ చేసుకోవాలనేది ఒక ముఖ్య కారణంతోనే ఈ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువగానే ఉంది, త్వరగా వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు వచ్చేసి శివాజీ నగర్ నుంచి చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళే రోడ్డు అండి ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకు దగ్గరగా ఒక 8 మినిట్స్ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ అల్గా 2.3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే రైట్ టర్న్ వస్తుంది. ఆ రైట్ టర్న్ తీసుకున్నామంటే మళ్ళీ వచ్చేసి మనము యాక్చువల్లీ ప్యాలెస్ రోడ్ ఉండే స్ట్రీట్లోకి వెళ్తాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నారంటే అక్కడ వచ్చేసి ఆ రోడ్డు వచ్చేసి మీరు శివాజీ నగర్ పోతారు. సో కొంచెం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళామంటే ముందర వచ్చేసి ఒక రైట్ టర్న్ వస్తుంది. రైట్ టర్న్ తీసుకున్నామంటే మళ్ళీ వచ్చేసి అది కంటోన్మెంట్ సిగ్నల్ వస్తుంది. ఆ కంటోన్మెంట్ సిగ్నల్ దగ్గర పోయామంటే అక్కడ నుంచి నెక్స్ట్ ఒక 5 to 6 మినిట్స్ టైం పడుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇదిగోండి. సో దీన్ని దాటుకుని కొంచెం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ వచ్చేసి ఒక రైట్ టర్న్ వస్తుంది. ఆ రైట్ టర్న్ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ కొంచెం ముందరికి వెళ్ళేసి వేరే ముందర ఇంకొక సిగ్నల్ వస్తుంది. ఇది ఆ సిగ్నల్. సో ఇది వచ్చేసి లాస్ట్ సిగ్నల్ మనకు వచ్చేది పెద్దదిగా. సో ఈ సిగ్నల్ క్రాస్ చేసుకుని కొంచెం ముందరికి వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఒక 1.5 నియర్గా ఒక 2 కిలోమీటర్స్కి వెళ్ళామంటే మనకి దగ్గరగా బెంగళూరు ప్యాలెస్ దగ్గరకు రీచ్ అయిపోతాం. సో యాక్చువల్లీ ఈ రైడ్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాను, సో దట్ ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువగా ఉంది. లేదంటే ఒక సిగ్నల్ దగ్గర కొంచెం ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం పట్టేది. నేను బెంగళూరుకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 3.5 years అవుతుంది. ఇంత టైం అయిన తర్వాత కూడా ఇప్పటివరకు నేను ఏది ఒక హిస్టారికల్ ప్లేస్ కానీ
లేదంటే ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి కదా, ఇటువంటి ప్లేస్లు ఏవి తిరగలేదు. ఇదే ఫస్ట్ టైం నేను బెంగళూరు ప్యాలెస్కి పోతున్నది కూడా. ఇప్పుడు నాకు టైం దొరికింది యాక్చువల్గా చెప్పాలంటే పోవడానికి. సో మనం దగ్గరగా బెంగళూరు ప్యాలెస్ దగ్గరగా వచ్చేసాం అనుకుంటున్నా. సో ఇక్కడ కొంచెం ఒక 500 మీటర్స్ చూపిస్తుంది అంతే. సో ఇక్కడ ముందరికి వెళ్ళేసి అక్కడ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసామంటే అక్కడ ఒక రైట్ టర్న్ వస్తుంది. ఆ రైట్ టర్న్ తీసుకున్నారంటే మనకు అది బెంగళూరు ప్యాలెస్కి ఎంట్రన్స్ రోడ్ అనమాట. యాక్చువల్లీ మ్యాప్లో ఇలా చూపిస్తుంది. లెట్స్ సీ. ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో ఎంటర్ అయ్యాం లోపలికి. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ గేట్. ఈ మెయిన్ గేట్ నుంచి ఇంక లోపలికి వెళ్ళామంటే దెన్ మనం ప్యాలెస్ అనేది చూడొచ్చు. గేట్లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఇంకా లోపల పోవాల్సి ఉన్నట్లుంది, వెళ్ళి చూద్దాం. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదే బెంగళూరు ప్యాలెస్. ఫైనల్గా మనం వచ్చేసి బెంగళూరు ప్యాలెస్కి రీచ్ అయిపోయాం. అదిగోండి క్లియర్గా కనిపిస్తుందా. ఇక్కడికి వెళ్ళి మనం వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది, లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు చూస్తామా అనేసి. అదే మైండ్ సెట్తోనే అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం, ఒక చిన్న వ్యూ తీసుకొని. అక్కడ వెళ్ళగానే ఇక్కడ ఒక సస్పెన్స్ పెట్టున్నారు ముందర, అక్కడ చూడండి. లోపల మనం ఫోటోలు తీయడానికి ఏం ఆప్షన్ లేదు. సరే అని చెప్పండి మళ్ళీ బయట నుంచి ఇలా ఒక వ్యూ తీసుకున్నాం క్లియర్గా. ఇక్కడ మీరు చూడండి. అది వచ్చేసి ఈ వ్యూ వచ్చేసి నైట్లో ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు అయితే లైట్లు వేస్తారంట మొత్తం. ఆ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందంట వ్యూ. ఇంకా ఒక 2-3 షాట్స్ ఉన్నాయి కొంచెం క్లోజ్గా. అక్కడ చూడండి మీకు ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫారినర్స్ వచ్చిన్నారు, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ. ఈ రైడ్ అయితే మాత్రం నాకు కొంచెం పీస్ఫుల్గా కూడా అనిపించింది. ఎంతైనా కానీ హిస్టారికల్ ప్లేస్ కదా, ఉంటుందిలే ఉండాలని. అదిగోండి ఫారినర్స్ ఇంకా ముందర కూడా వస్తారు కొంతమంది. ఈ ప్లేసు, ఈ రోడ్డు, ఈ సిటీ అన్నీ ఒక మెమరీ అయిపోయాయి. యాక్చువల్లీ లోపల ఇక్కడ వచ్చేసి ఒక ఫేమస్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది. మీకు ఎవరికైనా తెలుసున్నట్లయితే మనకు కమెంట్ చేసేయండి. వ్యూ అనేది మీకు ఎలా అనిపించిందండి? నాకు తెలిసి మీకు వ్యూ అనేది బాగా నచ్చినట్టే ఉంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే చాలా వీడియోస్ అనేవి ఇంకా బ్లాగ్ చేయడానికి, మీకు అందరికీ చూపించడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.